ఏయ్ ఆ నత్తనడకలేంట్రా, త్వరగా తీసుకెళ్ళి పెట్టండి. ఎంతసేపు త్వరగా బండిలో పెట్టండి. మొత్తం పెట్టేయండి. వెళ్ళు. ఏంటన్నయ్య ఇవన్నీ? అబ్బే ఏం లేదమ్మా, సింపుల్ గా కొంచెం జున్ను, ఆవు నెయ్యి, ఆవకాయి, మైసూర్ పాకులు, అరిసెలు, సున్నుండలు అంతే. అయ్యో అన్నయ్య, నెల రోజుల్లో తిరిగి వస్తున్నానుగా, ఎందుకన్నయ్య ఇవన్నీ? శాంతి, నెలంటే ఎంత? 30 రోజులు. అంతకాలం నిన్నొదిలి మీ అన్నయ్య ఎలా తట్టుకోగలడనుకుంటున్నావు శాంతి? అయ్యో, నీకు ఇది న్యాయమా? ఈ బంగారు అన్నయ్య మనసు గాయపరుస్తావా? ఈ దేశంలో పుట్టి నువ్వు తెలుసుకుంది ఇంతేనా? పిల్లడా, నువ్వైనా ఇదేగా చెప్పేది? ఆపుతావా నీ వావనాచను? పదమ్మా. చూడమ్మా, ఏదో పరీక్షలు వచ్చాయి కదా అని టెన్షన్ పడి రాత్రి పగలు చదివి ఆరోగ్యం మాత్రం స్మెల్ చేసుకోవద్దు. అయ్యో అన్నయ్య, స్మెల్ కాదు, స్పాయిల్. ఓ ఎస్ ఎస్ ఎస్. చూడన్నయ్య, ఎప్పుడు నా ఆరోగ్యం గురించి చెప్పడం కాదు, నీ ఆరోగ్యం కూడా కాస్త చూసుకో. నాకేంటమ్మా, నువ్వు సుఖంగా ఉంటే అదే నాకు పెద్ద టానిక్. పద. చూడు జగదీష్, వేళకి భోజనం చెయ్యి. చదువు చాసలు పడి ఆరోగ్యం పాడు చేసుకోకు, అర్థమైందా? ఇప్పటికి 26 సార్లు చెప్పావే, ఇక అన్న వదులుతావా? ఆడపిల్లని అత్తగారింటికి సాగనంపినట్టు ఈ అప్పగింతలేమిటే? వాడేమన్నా చిన్నపిల్లడా? దాని కళ్ళకి ఎప్పుడు చిన్నపిల్లాడేరా. రే చిన్నోడా, ఇదిగో. ఇంత డబ్బెందుకు నాన్న? ఎందుకేంట్రా, కాలేజీ చదువులన్నాక బోల్డ్ ఖర్చులుంటాయి. ఇదిగో ఉంచు. రే చిన్నోడా, మన వంశంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు తిరగేసినా 7వ క్లాస్ చదివిన ఎదవు ఒక్కడు లేడు. అందుకనే నువ్వు ఆ బిఏ గిఏలు, అదే ఇంగ్లీష్ లో ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్ని చదివి పారే. ఆస్తిలో గాని పలుకుబడిలో గాని ఇప్పటి వరకు మనదే పై చెయ్యి. అలాగే మన కుటుంబందే చదువులో కూడా ఒక మెట్టు పైన ఉండాలరా. ఆ రాంబాబు గారి చెల్లెల కంటే 2 ఆకులు ఎక్కువే చదవాలి, అర్థమైందా? 2 ఆకులేంట్రా, 4 ఆకులు ఎక్కువ చదువుతాడు. శుభవాని ఇడు బయలుదేరంటే ఆడి పేరు ఎందుకు? మళ్ళీ వచ్చేస్తున్నావు. నువ్వు పద నాన్న, పద. అలాగే నాన్న. అలాగే.